మాత్రం ఇది కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. అది ఓకే. డెలిబరేట్ గా చేశారా, ఏమన్నా దీంట్లో పెద్ద వ్యూహం ఉన్నదా అంటే అది నాకు కనపడుతుంది. హ్మ్. అది పెద్ద ఏదో స్ట్రాటజీగా వాళ్ళు వదిలేద్దాం, ఇది ఫ్యూచర్ అది కూడా కనపడట్లేదు. ఇది కొంచెం నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే, నేను క్లియర్గా ఇది తెలుగులో చెప్పా, ఇంగ్లీష్లో చెప్పా. కాపు కమ్యూనిటీకి కింగ్ అనేవాడు ఎవడు లేడు. ఎందుకంటే పెద్ద కమ్యూనిటీ. ఇది ఒక చిన్న అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ 3%, 5% అయితే అందరూ గుసగుసలతో విశ్వాసతో వేసేస్తారు ఓట్లు. పెద్ద కమ్యూనిటీస్, టాప్ కమ్యూనిటీస్. అది మనం భారతదేశంలో అంతా చూస్తున్నాం. కింద కమ్యూనిటీస్, ఇంటర్మీడియట్ కమ్యూనిటీస్ కి, కొన్ని కమ్యూనిటీస్ కి, అంత పెద్ద కమ్యూనిటీస్ కి అంత ఈజీగా వెళ్ళదు, అంత ఈజీగా జరగదు. సో అందువల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ ఇంకా ఉన్నది. ఇది ఇంకా టైం మార్చుకునే దానికి ఇంకా అవకాశం ఉంది. మీరు నోటీస్ చేసింది ఇంకొంత పొత్తులో కానీ లేకపోతే గ్రౌండ్ లోకి వెళ్ళడం కానీ, అంటే మొన్నే కాబట్టి నిన్నే ఫుల్ లెంత్ అభ్యర్థులు వచ్చారు అటు ఇటు కాబట్టి కొంత లిటిల్ బిట్ మోర్ క్లారిటీ రావాలి, కన్ఫ్యూజన్ ఉంది. నేను ఒకటే పాయింట్ అడుగుతున్నా, మీకు మిగతా పార్టీలు వదిలేయండి, నిన్న మొన్న బీజేపీ కేడర్ లో జరిగే గొడవ మనం చూస్తున్నాం కదా, అదేం గొడవ లేదా? అది చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళు ఆ లీడర్లే బయటకు వచ్చి ఏం లేదు ఇలా చేశారు, ఇంకా డీటెయిల్స్ కి వెళ్తే కొంచెం అగ్లీగా జనరల్ గా ఉంటుంది. పొత్తుల దగ్గర అసంతృప్తి అనేది కామన్ గానే ఉంటది కదా. ఇప్పుడు ఒక దగ్గర గొడవ అనేది అప్పుడు వాళ్ళు డెఫినెట్ గా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి ఉంటారు, లేదా గతంలో వాళ్ళు సిట్టింగ్లు అయి ఉంటారు. డెఫినెట్ గా అంత పొత్తులో ఉన్నప్పుడు డెఫినెట్ గా కొంతమందికి పోతాయి, కొంతమందికి ఉంటాయి. అసంతృప్తిని వాళ్ళు చేస్తారంటున్నారు, కానీ అల్టిమేట్ గా వాళ్ళు మళ్ళీ అధినేత పిలిచినప్పుడు మీరు చెప్పినట్టు వింటాం అంటున్నారు. అది ఒక పార్టీలో అవ్వచ్చు, మిగతా పార్టీలో లేదు కదా. ఇప్పుడు బీజేపీ ఎక్కువ, పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీ పార్టీ కొద్దిగా కొత్త పార్టీలా, చిన్న పార్టీలా అంత టైట్ లీడర్షిప్ లేదు కదా. మూడోది ఏంటంటే, ఇంకో పాయింట్ కూడా, ఈ కూటమి చేసేదే కాకుండా ఆ రైవల్ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక చెప్పాను, ఆయన ఒక పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నది ఏంటంటే, కేసీఆర్ లాగా 2 నెలల ముందు క్యాండిడేట్స్ డిక్లేర్ చేసుకున్నారు. సో మెనోరబిలిటీ లేదు, ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు. అది వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారంటే తప్పకుండా కూటమికి అది అడ్వాంటేజ్ కదా. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ ఆఖరి క్యాండిడేట్స్ డిక్లేర్ చేసుకున్నారు, చదువుకోవచ్చు, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ 2 months వచ్చి తిరుగుతున్నారు. సో తప్పకుండా ఆ మిస్టేక్ వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందంటే నాకు అలా కనపడుతుంది. రైట్. ఉత్తరాంధ్ర వెళ్దాం. సో శ్రీకాకుళం 10, విజయనగరం 9, విశాఖపట్నం 15 కాబట్టి సో ఉత్తరాంధ్రలో ఎలా ఉంది ఏంటి? ఎందుకంటే వైజాగ్ని కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానంటూ నానా గొడవలు హంగామా చేశారు. శ్రీరామ్